Good morning, everyone. My name is Balaji Nayak Chavan, Jai Bhavani Infra Developers Group of Company. ఈరోజు మీ ముందుకు వస్తున్న విషయానికి క్లియర్గా క్లుప్తంగా చెప్పడానికి ఈరోజు జై భవానీ ఇన్ఫ్రా డెవలపర్స్ స్థాపించి గత 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ ఈ యొక్క కార్పొరేటివ్ ఆఫీస్ను నాగోల్ ఎక్స్ రోడ్ నియర్ బై నిషాన్ కార్ షోరూమ్ ఇక్కడ మన జై భవానీ ఆఫీస్ని నెలకొల్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ మహానగరం ఒకటి. దాన్ని అనుగుణంగా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం దాదాపుగా హైదరాబాద్ పరియొక్క ప్రాంతాలలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఎంచుకొని ఈరోజు కస్టమర్ దేవుళ్లకు ఇచ్చేటువంటి తక్కువ సమయంలో ఎక్కువ రాబడి వచ్చే విధంగా మన యొక్క ప్రాజెక్టులను నెలకొల్పుతూ ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేటటువంటి ధరతో పాటు మరి ఎక్కడైతే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో దాన్ని ఎన్నుకోవడంలో మన కంపెనీ యొక్క ప్రత్యేకత ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, అలాగే హైటెక్ సిటీ 2020 విజన్ తోటి వచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ఒక విజన్ పెట్టుకొని ఆ రోజు హైటెక్ సిటీని నిర్మాణం చేసినటువంటి సందర్భం మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నా. ఆ రోజు అక్కడికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో 600 రూపాయల గజాలకు అమ్మబడిన ల్యాండు ఈరోజు అక్షరాల 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు పైచిలుకు గజం పలుకుతున్నటువంటి సందర్భాన్ని ఈ ప్రేక్షకుల దేవుళ్ళని నేను ఈ ముఖంగా మిమ్మల్ని పరిచయం చేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్తున్నాను, చాలా వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనో చాలామందికి ఒక క్వశ్చన్ మార్కులో ఉంటుంది. ఎక్కడైతే మేము ఎక్కడ చూజ్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్టులను చూజ్ చేసుకోవాలి అనే కోణంలో కొద్దిగా సతమత అవుతున్నటువంటి సందర్భం ఈరోజు ప్రతి మధ్యతరగతి కుటుంబానికి హైదరాబాదులో ఉన్నటువంటి 1,40,00,000 జనాభాలలో 80% మంది ఈ రోజు వరకు రెంటల్ హౌస్లోనే నివాసం ఉండేటువంటి పరిస్థితులు మేము గమనిస్తున్నటువంటి సందర్భం. నా 20 సంవత్సరాల రియల్ ఎస్టేట్ సుదీర్ఘ ప్రయాణంలో నేను దాదాపుగా 3,600 ప్లాట్లు నా ఓన్గా సేల్ చేసి ఈరోజు కస్టమర్ దేవుళ్లకు 600 రూపాయల నుంచి ఈరోజు అక్షరాల 15,000 రూపాయల గజానికి తీసుకొచ్చిన ఘనత ఈ భూమికి ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్తున్నాను, కస్టమర్లు ఆలోచించే విధానంలో ఒకటి ఉంటుంది. ఇది నా వే కాదు, ఈ రూట్లో అయితేనే పర్టికులర్గా కొంటాను, నాది బాంబే హైవే కాబట్టి అక్కడైతే కొంటాను, లేకపోతే నాది కర్ణాటక, లేకపోతే మహారాష్ట్ర, లేకపోతే ఆయా ప్రాంతాల జిల్లాల వారిగా డివైడ్ చేసుకున్నటువంటి కొంతమంది కస్టమర్లు అడుగుతున్నటువంటి వారికి ఒకే ఒక సూచనప్రాయంగా ఒక సమాధానం చెప్పబోతున్నాను. ఈరోజు చెప్తున్న మహానగరాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచ నగరాలను పోటీపడుతున్నటువంటి హైదరాబాద్లో ఈరోజు గ్రోత్ కారిడార్ సిటీ ఎక్కడైతే ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలని మిమ్మల్ని నేను సూచిస్తున్నాను. ఎందుకంటున్నంటే హైదరాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ నగరాలతో పాటు ఈరోజు ప్రముఖ పారిశ్రామిక వాడలను ఎన్నుకొని ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో ఆ నేషనల్ హైవేలో ప్రాంతంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి కేంద్ర మంత్రివర్యులు నితీష్ గడ్కరీ గారు ఈరోజు శ్రీశైలం హైవేని 765 నేషనల్ NH 765ని డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నుంచి సుదీర్ఘంగా ప్రయాణం చేసేటువంటి బెంగళూరు హైవేని ప్రతిపాదన తీసుకొని ఈరోజు ఇక్కడి నుంచి కూడా కర్నూలుకి వెళ్ళే ప్రాంతాలని శ్రీశైలం హైవేగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. అలాగే ఈరోజు 4th సిటీని FCDA 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అధికారంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ప్రకటించినటువంటి విధానం ఏంటంటే హైదరాబాదును 4వ నగరానికి కూడా అవసరం ఉందని చెప్పుకున్న సందర్భం మన అందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈరోజు నేను న్యూస్ తెలుగు 3 ఛానల్ నుంచి చాలా ఒక ప్రాగాఢమైనటువంటి అనుభూతితోటి వారికి ముందు ఈ యొక్క సమాధానం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి న్యూస్ 3 తెలుగు ఛానల్కు నాకు
వారికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మిడిల్ ఫ్యామిలీ ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వారికి కనీసం పిల్లల పెంపకంలో మొదలుపెట్టుకున్నటువంటి విషయాలు విద్య వైద్య విషయాలలో ఎలా ఉన్నదో వారికి కనీసం ఒక 150 గజాల స్థలాన్ని కొని ఇచ్చే ప్రాంతాలను మీరు ఎన్నుకో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటున్నా అంటే ఈరోజు కడతాల్ నగరం అనేది మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో కడతాల్ ఒక నియోజకవర్గానికి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అది కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని కూడా రాబోతున్నటువంటి సందర్భం మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. అలాగే 4th సిటీలో భాగంగా దాదాపుగా 136 ప్రాంతాలను ఎన్నుకో చేసుకున్న తర్వాత 30,000 ఎకరాలలో 4th సిటీ నిర్మాణం కాబోతుంది. దాంట్లో 16 రకాలైనటువంటి యూనివర్సిటీ రంగంలో ఇచ్చిన అభివృద్ధి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రకారంగా అక్కడ డివైడ్ తీసుకున్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటించుకున్నట్టు సందర్భం మనకు తెలుసు మిత్రులారా. అలాగే చెప్తున్నాను, మెట్రో రైలును మాదిరిగా అది ఏదైతే త్రిబుల్-ఆర్ ఉందో నేను చాలా వరకు 7 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి ఒకే ఒక సందర్భం, త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ జిల్లాలను కలిపి ఒక రహదారి ఏర్పడబోతుంది. దాంట్లో భాగంగా 368 కిలోమీటర్ల వలయంతో ఈ హైదరాబాద్ మహానగరాన్ని ఒక దిక్సూచిగా త్రిబుల్-ఆర్ రాబోతున్న సందర్భం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించినటువంటి ఒకటి రైల్ నిలయం, అంటే రైల్నే ఆ ప్రాంతాలను ఎన్నుకొని సరౌండింగ్ 368 ఏదైతే ఉందో త్రిబుల్-ఆర్ను రైల్ నిలయాన్ని కూడా దాన్ని రైలు మార్గాలను ఎంచుకోవడం జరిగినది కూడా ఈ హైదరాబాద్కు చాలా శుభ పరిణామం అని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అని అందరికీ ఉన్నప్పుడు ఈరోజు అక్కడికున్నట్టు ప్రాంతాలను చూసుకుంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో పెట్టుబడి పెట్టే రంగంలో చాలామంది ఈఎంఐ సిస్టంలో చాలామంది కస్టమర్లు సతమవుతున్న సందర్భం నా అనుభవంతో తీసుకున్నటువంటి నిర్ణయం. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఆర్బీఐ రూల్ ప్రకారంగా గవర్నమెంట్ ఏదైతే సెక్టార్లు ఉన్నాయో వాటిలో ఒక 3-4 బ్యాంకులను మేము ప్రధానంగా చూస్ చేసుకొని ఈ కస్టమర్ దేవుళ్ళు ఏదైతే కట్టినారో 30% డౌన్ పేమెంట్ చేస్తే 70% మేము లోన్ కూడా ఇవ్వబోతున్నటువంటి సందర్భాన్ని మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను. ఈరోజు చెప్తున్నా, కూరగాయలు అమ్ముకునే అమ్మవారి నుంచి కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారం నుంచి మొదలు పెడితే కోటీశ్వర్ల వరకు కూడా బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందని ఈ సందర్భం మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కొరకు మనకైతే ఏదైతే లేదు అనుకున్నామో మీ పిల్లల భవిష్యత్తుకు ఒక పుట్టినరోజు చేసుకుంటే దాదాపుగా ఈ రోజుల్లో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే దాదాపుగా 5 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే సందర్భాన్ని నేను చూస్తున్న సందర్భం. ఈరోజు మీ బాబు మీ పాప పుట్టినరోజు చేయకపోతే ఏం అడగడేమో, కానీ రేపు లైవ్లో మీ ఫాదర్ మీ మదర్ మీ కుటుంబం ఏమి ఇచ్చిపోయారనేది ఇది ఖచ్చితంగా మీకు గుణపాఠంగా ఉంటుందని తెలియజేసుకుంటే వారి పేరిట ఈరోజు పుట్టినరోజు చెప్పుకున్నా పర్లేదు, కానీ వారికి చిన్న సంతోషం కొరకు ఒక ప్లాట్ కొనిపించే సందర్భంలో కొనిపించగలిగితే మీరు ధన్యులుగా మీ పిల్లలకు మంచి లైఫ్ ఇచ్చిన వ్యక్తులుగా ఉంటారని మరోసారి తెలియజేసుకుంటూ, మీ నమ్మకాన్ని ఏదైతే నమ్మకం పెట్టుకున్నటువంటి కస్టమర్ దేవుళ్లకు నేను ఇచ్చే ఒక హామీ, అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు చూస్ చేసుకోవడంలో పర్టికులర్గా చేసుకుంటూ క్లియర్ టైటిల్ తోటి 100% వాస్తుతోటి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే విధానంలో రేరా చట్టం ప్రకారం అనుగుణంగా DTCP నామ్తో 3340 రోడ్ తోటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నటువంటి ప్రాంతం జై భవానీ ఇన్ఫ్రా డెవలపర్ ఎండిగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.